తన భక్తులను కాపాడడానికి ఒక అరుపుతో వర్షాన్ని ఆపడం, బావిలో పడ్డ పాపని గాలిలో పైకి లేపడం, ఆయిల్‌కి బదులు నీళ్లతో దీపాలను వెలిగించడం మీరెప్పుడైనా చూసారా? ఇవి నిజంగా జరుగుతాయా? ఇలాంటివి మరెన్నో మామూలు మనుషులకి అర్థం కావు. కానీ సాయిబాబా తన జీవితంలో చేశాడు. అసలు సాయిబాబా హిందువా? ముస్లిమా? తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ అందరికీ మంచి చేసే ఆ వ్యక్తి మరియు దేవుని మీద ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. మన భారతదేశంలో రిలీజియన్ మనిషికి ఒక పర్పస్ నిస్తుంది. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే అసలు సాయిబాబా హిందువా లేదా ముస్లిమా అని. ఇది చెప్పడం కష్టమే. ఎందుకంటే మనుషులు తనని ఎలా చూస్తే వాళ్ళకి సాయిబాబా అలా కనిపిస్తాడు. ఈ రోజు కూడా హిందువులు, ముస్లింలు రెండు మతాల వాళ్ళు సాయిబాబాని నమ్ముతారు. సాయిబాబా హిందూ ముస్లిం ని కలిపి ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా చేసిన గొప్ప వ్యక్తి. సాయిబాబా హిందూని, ముస్లింని సరిసమానంగా చూసేవాడు. ఎప్పుడు కూడా ఇద్దరిలో భేదభావాలు చూపలేదు. కొంతమంది సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్, మాటలతో మాయలతో మనుషులని మాయ చేసేవాడు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరే శంకరాచార్య స్వామి స్వరూపానంద్ గారు. స్వామి ఒపీనియన్ లో సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తి. తనకి హిందూ సాంప్రదాయాల్లో పూజలు చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. హిందూ ధర్మం కోసం శంకరాచార్య స్వామి స్వరూపానంద్ గారు జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం అని ఎన్నోసార్లు చెప్పిండు. మరి అలాంటి గొప్ప వ్యక్తి అలా ఎందుకు అన్నాడు? అసలు సాయిబాబాని ముస్లిం అని ఎందుకు అంటారు? ముస్లిం అని ఎందుకు అంటారో అని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సాయిబాబాలో కొన్ని ప్రత్యేకమైనవి ఉండేవి. అందుకే ముస్లిం అని అనేవారు. అందులో ఒకటే సాయిబాబా ముస్లిం క్యాప్. సాయిబాబా ఎప్పుడు ఒక ముస్లిం క్యాప్ ని పెట్టుకునేవాడు. తన బట్టలు కూడా ముస్లిం వాళ్ళ లాగానే ఉండేవి. అదే కాకుండా తన మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఖాళీ మస్జిద్ లో గడపడం. దీనివల్ల చాలా మంది ముస్లిం అని అనుకుంటారు. కానీ అందరిలాగా ఇళ్లలో ఉండకుండా ఒక ఖాళీ మస్జిద్ లో ఎందుకున్నాడో కేవలం బాబాకే తెలుసు. మనం ఒక మనిషి రిలీజియన్ ని తెలుసుకోవాలంటే అతను ఏ ఇంట్లో పుట్టిండు, వాళ్ళ తల్లిదండ్రుల మతం ఏంటి అని చూస్తాం. అలా చూసి పిల్లలు ఏ మతమో అని డిసైడ్ చేస్తాం. కానీ సాయిబాబా అసలు ఎక్కడ పుట్టిండు, తన రియల్ నేమ్ ఏంటి, తన తల్లిదండ్రులు ఎవరు అని ఎక్కడ కూడా క్లియర్ గా లేదు. సాయిబాబా హిందూ ఫ్యామిలీలో పుట్టిండా లేదా ముస్లిం ఫ్యామిలీలో పుట్టిండా అనే దానికి ఎక్కడ కరెక్ట్ గా ప్రూఫ్స్ లేవు. తను రాసిన సబ్కా మాలిక్ ఏక్ హే అనే బుక్ ప్రకారం ముస్లిం మరియు సూఫీ మతాన్ని బేస్ చేసుకుని ఉంటది. సాయిబాబా అల్లా అనే వర్డ్ ని ఎక్కువ యూజ్ చేసేవాడు. అందుకే ముస్లిం అని అంటారు. సాయిబాబా జీవితం, రియల్ లైఫ్ గురించి, తన నేమ్ గురించి మనకు ఏం కూడా కరెక్ట్ గా తెలియదు. దేనికి కూడా కరెక్ట్ అయిన ప్రూఫ్స్ లేవు. మీరు చూస్తున్న ఈ రెండు బుక్స్ కూడా హిందువులు రాసినవే. శ్రీ సాయి సచ్చరిత్ర అనే బుక్ ని హేమత్ పంత్ గారు రాసినారు. ఇంకా లైఫ్ ఆఫ్ సాయిబాబా అనే బుక్ ని శ్రీ నరసింహ గారు రాసిండ్రు. ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో అందులో ట్రస్టెడ్ బుక్స్ అంటే ఇవి రెండే. ఈ బుక్స్ ప్రకారం సాయిబాబా తన అత్యంత దగ్గరైన భక్తునికి నేను పత్రి మహారాష్ట్రలో ఒక హిందూ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో జన్మించాను అని చెప్పిండంట. ఎప్పుడైతే సాయిబాబాకి 5 years వచ్చాయో అప్పుడే సాయిబాబాని వాళ్ళ తల్లిదండ్రులు ఒక ముస్లిం ఫకీర్ కి అప్పచెప్పిండ్రు. అప్పటి నుండి సాయిబాబా అతని దగ్గరనే పెరిగాడు. సాయిబాబాకి 9 or 10 ఏజ్ వచ్చినప్పటికీ ఆ ఫకీర్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత గోపాలరావు దేశ్ముఖ్ గారే సాయిబాబాని పెంచారు. గోపాలరావు దేశ్ముఖ్ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప భక్తుడు. తన వల్ల సాయిబాబా మీద కూడా వెంకటేశ్వర స్వామి మరియు హిందూ గ్రంథాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ మీద మనం ముందు ఇప్పుడు ఆ బుక్స్ ని నమ్మి దాని ప్రకారం ఎన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలిసినాయో ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం సాయిబాబా ఒక హిందువే. కానీ సాయిబాబా ముస్లిం ఫకీర్ దగ్గర పెరిగిండు. పెరిగినా కూడా అతను ఒక హిందూ కుటుంబంలోనే జన్మించిండు. దీన్ని బట్టి సాయిబాబా హిందూ, ముస్లిం రెండు మతాలను స్వీకరించినట్టే. అందుకే సాయిబాబా ఆ ఖాళీ మస్జిద్ లో ఉన్నాడు కదా, ఆ మస్జిద్ పేరు కూడా ద్వారకామాయి అని పెట్టిండు కావచ్చు. దానివల్ల ప్రజల మనసులో అందరూ ఒకటే అని చెప్పడానికి ట్రై చేసిండు. ఇదే కాకుండా సాయిబాబా ఎన్నోసార్లు హిందూ మైథాలజీ గురించి మాట్లాడడం మనం చూసాం. సాయిబాబాని దేవుని రూపం అని నమ్ముతారు. తను ఒక నార్మల్ సాధులా భూమిపైన బతికి ప్రజల బాధను, కష్టాన్ని దూరం చేసి వాళ్ళ జీవితాలలో సంతోషాన్ని నింపాడు అని అంటారు. బుక్స్ ప్రకారం సాయిబాబాకి హిందూ ధర్మం మీద ఎంతో ప్రేమ ఉంది. అందుకే సాయిబాబా ఎప్పుడు హిందూ మైథాలజీ గురించి మాట్లాడేవాడు. సాయిబాబా మధ్యాహ్నం ఆరతిలో 2 లైన్స్ గనక మనం వింటే దాని మీనింగ్ in essence there is no difference whatever between Hindu and Muslim. You look with affection and both Hindu and Muslim. This Sai who pervades all as the soul of demonstrate. ఈ 2 లైన్స్ లో ఉన్న మీనింగ్ హిందూ ధర్మంలో ఉన్న బుక్స్ తో సంబంధం ఉంది. హిందూ బుక్స్ లోని కాన్సెప్ట్ సాయిబాబా ఎన్నోసార్లు అందరికి చెప్పిండు. సాయిబాబా ఎప్పటికీ భగవద్గీతలో ఉన్న వాటిని ప్రజలకు చెప్పేవాడు. కానీ మనం ఈ బుక్స్ ని కాకుండా వేరే ఏమన్నా ప్రూఫ్స్ కోసం వెతికితే మనకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకవు. సాయిబాబా ఉండే బ్రతికే విధానం ముస్లిం
కల్చర్ ని చూపిస్తుంది. ఆ బుక్స్ ని పక్కకు పెడితే సాయిబాబా ఒక ముస్లిం అని అనుకోవచ్చు. వీటి అన్నిటిని పక్కకు పెట్టి మనం స్వచ్ఛమైన మనసుతో సాయిబాబాని నమ్మితే హిందూ అయినా ముస్లిం అయినా బాబా దయ ఉంటదని నమ్ముతారు అందరూ. సబ్కా మాలిక్ ఏక్ హే అని ఎప్పుడు సాయిబాబా అనేవాడు. మనం సాయిబాబాని ఎలా చూస్తే మనకు అలా కనిపిస్తాడు. ఒక ముస్లింలా చూస్తే అలానే కనిపిస్తాడు. ఒక హిందువులా చూస్తే హిందూలానే కనిపిస్తాడు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మీరు వినే ఉంటారు. సాయిబాబాని కూడా మనం అలానే నమ్మాలి. సాయిబాబా రియల్ ధర్మాన్ని పేరుని తెలుసుకోవడం గడ్డిలో సూదిని వెతికినంత కష్టం. మీ దృష్టిలో సాయిబాబా హిందువా ముస్లిమా అనేది తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి. మీకు బాబాకి సంబంధించిన ఫ్యాక్ట్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఉంటే అవి కూడా పెట్టండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.